హైదరాబాద్లో కాల్పులు కలకలం రేపాయి. కోటిలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఏటీఎం వద్ద దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఏటీఎంలో డబ్బు డిపాజిట్ చేసేందుకు వచ్చిన రిన్షాద్పై తుపాకీతో కాల్పులు జరిపిన దుండగుడు 6 లక్షల రూపాయలని ఎత్తుకెళ్లిపోయాడు. ఈ ఘటనలో రిన్షాద్ కాలికి గాయమైంది. కాల్పులు జరిపే హడావిడిలో దుండగుడు బాధితుడి బైక్పై పారిపోయాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దుండగుడి కోసం వేట ప్రారంభించారు. కాల్పుల్లో గాయపడ్డ రిన్షాద్ మలక్పేట్ యశోద ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. తర్వాత బాధితుడిని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించనున్నారు. కాల్పుల్లో గాయపడ్డ రిన్షాద్ నాంపల్లిలో బట్టల వ్యాపారం చేస్తున్నాడు. ప్రతిరోజు అబిడ్స్లోని ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేస్తూ ఉంటాడు. అతడి కదలికలను కొద్ది రోజులుగా దుండగుడు గమనించినట్లుగా తెలుస్తోంది. కాల్పులు జరిపిన వ్యక్తులు ఇంటర్ స్టేట్ గ్యాంగ్గా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. చేతుల గంగన్ సార్ ఇతను రిక్కీ చేస్తున్నాను సార్. సెకండ్ ఎండ్ అయిపోయింది. ఈయనే ఉన్నా సార్, నేను బ్యాంకు దగ్గరికి వచ్చిన రెడ్డిజాంసానికి సంబంధించి మరింత సమాచారం స్పాట్ నుంచి మా ప్రతినిధి రాఘవేంద్ర అందుబాటులో ఉన్నారు సమాచారం అందించడానికి. రాఘవేంద్ర, రిన్షాద్ పరిస్థితి ఎలా ఉంది? అంతేకాకుండా ఆ దుండగుడి ఫోటో కూడా రిలీజ్ చేశారు. దాని ఆధారంగా ఏమైనా సమాచారాలు బయట పెట్టారా పోలీసులు? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? కార్తిక్, ప్రస్తుతం రిన్షాద్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. ఆయనను యశోద నుంచి ఉస్మానియా ఆసుపత్రికి వచ్చేప్పటి క్రితం పోలీసులు షిఫ్ట్ చేశారు. వివరాలు సేకరించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. అయితే ప్రస్తుతం మనం కాల్పుల ఘటన జరిగిన లొకేషన్లో ఉన్నాం. ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఏటీఎం దగ్గర ఉన్నాం. రిన్షాద్ ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ఏటీఎం దగ్గర డబ్బులు డిపాజిట్ చేస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. దాన్ని దుండగులు ఇద్దరు వచ్చారు. ఇవాళ ఉదయం 7 గంటల ప్రాంతంలో రిన్షాద్ను ఫాలో అవుతూ వచ్చారు. ఇక్కడ ఏటీఎం దగ్గరికి వచ్చిన తర్వాత వెంటనే అతనిపై కాల్పులకు తెగబడ్డారు. ఆ తర్వాత అతని చేతిలో ఉన్న 6 లక్షల నగదును తీసుకొని ఇక్కడ నుంచి యాక్టివా బైక్ పైన వాళ్ళంతా కూడా పారిపోయిన పరిస్థితి. అయితే పోలీసులు మనకు అందిస్తున్న సమాచారం ప్రకారం కొద్ది రోజులుగా రిన్షాద్ కదలికలను ఆ గ్యాంగు ట్రాక్ చేస్తున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ వరుసగా గత కొద్ది రోజులుగా అనుమానితులు ఎవరైతే దుండగులు ఉన్నారో వారి చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపించినట్టుగా సీసీటీవీ ఫుటేజ్లో పోలీసులు ప్రస్తుతానికైతే తేల్చారు. తర్వాత యాక్టివాతో పారిపోయారు. ఆ బండి వెహికల్ నెంబర్తో పాటు ఎక్కడెక్కడ తిరిగిందన్న అంశానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా పోలీసులంతా కూడా జల్లెడపడుతున్నారు. అయితే కొద్ది రోజులుగా ఏటీఎం దగ్గర ఇంటర్ స్టేట్ గ్యాంగ్ సభ్యులంతా కూడా ఇక్కడ ఉన్నారు. వచ్చిపోయే వారిని ట్రాక్ చేశారు. అయితే రిన్షాద్ ప్రతిరోజు రావడాన్ని గుర్తించారు. దాంట్లో భాగంగానే వాళ్ళ ప్లాన్ వేశారు. వచ్చిన వెంటనే అటాక్ చేశారు. అతని దగ్గర ఉన్న 6 లక్షలు దోచుకెళ్లే ప్రయత్నం చేశారు. దాన్ని అడ్డుకున్న రిన్షాద్ పైన 2 బుల్లెట్లు కాల్చినట్టుగా తెలుస్తుంది. 2 బుల్లెట్లకు సంబంధించిన షెల్స్ ఇక్కడ క్లూస్ టీమ్ దొరికింది. దాంతో ఇక్కడ నుంచి అదే బైక్ పైన వారంతా కూడా పారిపోయారు. పోలీసులు అయితే గాలింపులు కొనసాగిస్తున్నారు. చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఖచ్చితంగా ఇది ఇంటర్ స్టేట్ గ్యాంగ్ పనిగా పోలీసులు తేల్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఈ సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా ట్రాక్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ నుంచి ఈ దుండగుల కదలికలు ఉన్నాయన్న అంశానికి సంబంధించి కూడా అంతా సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. తెలుసుగా ఇక్కడ ప్రస్తుతం ఇదే లొకేషన్లో ఉదయం దుండగులు రిన్షాద్ పైన అటాక్ చేశారు. అతని చేతిలో ఉన్న డబ్బులు 6 లక్షల రూపాయల నగదును తీసుకొని యాక్టివా బైక్ పైన వెళ్ళిన పరిస్థితి. మరికొద్ది గంటల్లో నిందితులకు సంబంధించి దుండగులకు సంబంధించి కదలికలన్నీ కూడా పోలీసులు ట్రాక్ చేసే అవకాశం ఉంది. మొత్తం మీద మాత్రం చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా పోలీసులు ట్రాక్ చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా ఇది ఇంటర్ స్టేట్ గ్యాంగ్ పనిగా పోలీసులు అయితే ప్రాథమికంగా తేల్చారు. రిన్షాద్ను విచారించిన తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. కార్తీక్, రైట్. రాఘవేంద్ర, ఇప్పుడు ఆల్రెడీ పోలీసులు ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆ ఫోటో బయట పెట్టారు. అతనితో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడు. వీటికి సంబంధించిన వివరాలు ఏమైనా వెల్లడించే అవకాశం ఉందా? వివరాలు దొరికాయా? మరి పోలీసులు ఏం చెప్తున్నారు వీటిపై?
ప్రస్తుతానికైతే కార్తీక్ ఇద్దరు దుండగులను గుర్తించారు. ఇద్దరు యాక్టివా పైన వచ్చారు. ఇక్కడ కొద్దిసేపు ఉన్నారు. ఉదయం 6 గంటల తర్వాత వారంతా కూడా ఈ సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నదాని ప్రకారం వారంతా ఆ ఇద్దరు దుండగులు కూడా ఇక్కడ మూవ్మెంట్ వాళ్ళకైతే స్పష్టంగా పోలీసులు గుర్తించారు. ఎప్పుడైతే రిన్షాద్ వచ్చారో రిన్షాద్ను ఫాలో అయ్యారు. ఏటీఎం దగ్గరకు వచ్చిన వెంటనే అతని పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. అతని దగ్గర నుంచి 6 లక్షల నగదును దోచుకునే ప్రయత్నం చేశారు. రిన్షాద్ అడ్డుకోవడంతో అతని పైన కాల్పులు జరిపారు. అతని చేతిలో ఉన్న నగదును అంతా తీసుకొని యాక్టివా బైక్ పైన పారిపోయారు. అయితే ఇద్దరు కూడా ప్రస్తుతానికైతే సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా ట్రాక్ చేస్తున్నారు. వారి వెహికల్ ఎక్కడ దాకా వెళ్ళింది, ఎక్కడైనా ఆగారా, 2-3 రోజులుగా ఇక్కడ ఉన్నట్టుగా గుర్తిస్తున్నారు. ఉదయం అంతా కూడా ఇక్కడే ఆ ఇద్దరు నిందితులు కూడా మూవ్మెంట్ కనిపిస్తుంది కాబట్టి మరింతగా ఆ సీసీటీవీ ఫుటేజ్ అన్ని కూడా ట్రాక్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఇంటర్ స్టేట్ గ్యాంగ్ పనిగా అయితే పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఇప్పటివరకు ఈ గ్యాంగ్లకు సంబంధించి కొంత సమాచారం కూడా సేకరిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. కార్తీక్, రైట్. రాఘవేంద్ర, ఎంతకాలంగా కొనసాగుతోంది అంటే రెక్కీ నిర్వహించారు అంటే తెలిసిన వాళ్లే అయి ఉండొచ్చు అనే అనుమానం కూడా కలక్క మానదు. మరి ఆ విధంగా ఏమన్నా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారా? దానికి సంబంధించి ఏమన్నా ఆధారాలు లభించే ఛాన్సెస్ పై అధికారులు ఏమంటున్నారు? అయితే ప్రస్తుతానికైతే పోలీసులు చెప్తున్న సమాచారం ప్రకారం అంటే రిన్షాకు సంబంధించిన తెలిసిన వాళ్ళు చేసిన పని అయితే కాదన్న అంశాన్ని వాళ్ళు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. రెగ్యులర్గా ఇద్దరు వ్యక్తులు ఇక్కడ కొద్ది రోజులుగా అంటే ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఏటీఎం దగ్గర తచ్చాడుతున్నట్టుగా సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇంటర్ స్టేట్ గ్యాంగ్ పని అయి ఉంటుంది. రిన్షాద్ను కొద్ది రోజులుగా ట్రాక్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ టైం ఎప్పుడు వస్తున్నారు, డిపాజిట్ అంటే పెద్ద మొత్తంలోనే డిపాజిట్ చేయడానికి ప్రతిరోజు వస్తున్న అంశాన్ని ఆ గ్యాంగ్ పసిగట్టింది. అందులో భాగంగానే ఇవాళ ఉదయం ప్లాన్ వేశారు. రెక్కి ఇప్పటికే చేసుకున్నారు. రణ్షీద్ వచ్చిన వెంటనే అతని పైన అటాక్ చేశారు. అతని దగ్గర ఉన్న డబ్బులను దోచుకునే ప్రయత్నం చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ అయితే పూర్తిగా ట్రాక్ చేస్తున్నారు. సిటీ నలువైపులా ఎక్కడెక్కడ నుంచి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారన్న అంశానికి సంబంధించి కూడా సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఇంటర్ స్టేట్ గ్యాంగ్ పనిగానైతే పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. కార్తీక్, థ్యాంక్ యూ రాఘవేంద్ర. రోజు ఎర్లీ అవర్స్లో అరౌండ్ 6:50 and 7 మధ్యలో ఇద్దరు అన్నోన్ అక్యూజ్ పర్సన్స్, ఇద్దరు అన్నోన్ అఫెండర్స్ ఈ సుల్తాన్ బజార్ పిఎస్ లిమిట్స్లోని కోటి ఎస్బీఐ బ్రాంచ్ దగ్గర పక్కనే ఉన్నటువంటి ఏటీఎం దగ్గర ఈ విక్టిమ్ పర్సన్ క్యాష్ డిపాజిట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు రెక్కీ చేసుకుని ఉన్నట్టున్నారు. పక్కనే ఉన్నటువంటి బస్ స్టాప్ నుంచి వచ్చి అతన్ని ఒక సపోజిట్లీ ఆ తపంచా ఒక రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. దాంతో విక్టిమ్కి కాలికి ఇంజరీ జరిగి అతను అక్కడ పడిపోతే అతని బైక్ అండ్ బ్యాగ్ తీసుకొని వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి క్లూస్ టీమ్ వచ్చింది. సీసీటీవీస్ వెరిఫై చేస్తున్నాము. సెవెరల్ టీమ్స్ అన్నీ కూడా పెట్టి ఇన్వెస్టిగేషన్ టీమ్స్ పెట్టి టాస్క్ ఫోర్స్ అండ్ సిసిఎస్ టీమ్స్తో కలిసి కోఆర్డినేట్ చేసి వీఆర్ వర్కింగ్ ఇట్ అవుట్. ఆ వెహికల్ ఈజ్ విక్టిమ్దే, అది వెహికల్ బిలాంగ్స్ టు విక్టిమ్దే తీసుకుని వెళ్ళారు. ఈ విక్టిమ్ రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి క్యాష్ డిపాజిట్ చేస్తూ ఉంటాడని చెప్తున్నారు. సో మేబీ విల్ హ్యావ్ టు వెరిఫై ఆన్ దాట్ గ్రౌండ్స్. హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు అతను. ఇంకాను విల్ టేక్ చేతిలో గన్ ఉంది సార్.